మనా చెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం క్యాబేజీ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనకి ముందుగా కావాల్సిన పదార్థాలు క్యాబేజ్. ఈ క్యాబేజ్ని ఇలా సన్నగా తరిగి, ఇది పావు కిలో దాకా ఉంటుందండి, నేను ఒక పావు కిలో తీసుకున్నాను. దీన్ని సన్నగా తరిగి వాటర్లో 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి. పెసరపప్పు ఒక 3 టేబుల్ స్పూన్ పెసరపప్పు తీసుకొని, లేదా ఒక 2 టేబుల్ స్పూన్ అయినా సరిపోతుంది. ఇలా వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకోండి. వెల్లుల్లి ఒక 3 రెమ్మలు, ఆవాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అంటే 2 కలిపి 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. కారం మీ రుచికి సరిపడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుందండి. ధనియాల పొడి 1 టీ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1 టీ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర కొంచెం, సాల్ట్ రుచికి సరిపడా. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనిద్దాం. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ ఆవాలు, జీలకర్ర వేసేసేయండి. ఈ ఆవాలు జీలకర్ర చిటపడా అనివ్వాలి. దీనిలోనే ఒక 3 వెల్లుల్లి రెమ్మలు కొంచెం చిదిమి వేసేసేయండి. కొంచెం ఫ్రై అవ్వాలండి ఈ వెల్లుల్లి కూడా. దీంట్లో మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను పచ్చిమిర్చి వేయడం లేదు. పచ్చిమిర్చి వేస్తే కారం కొంచెం తగ్గించి వేసుకోండి, సరిపోతుంది. అంటే ఇప్పుడే పచ్చిమిర్చి వేసే పని అయితే ఇప్పుడే వేసేసేయండి. దీంట్లో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత క్యాబేజీ ఉంది కదా, క్యాబేజీ వేసేసేయండి. క్యాబేజీ కొంచెం లైట్గా ఈ పోపులో బాగా కలిసిపోయేదాకా తిప్పి అంటే కలియబెట్టండి. ఇలా బాగా కలిపిన తర్వాత మనం ముందుగా వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాం కదా ఈ పెసరపప్పుని తీసి వేసేసుకోవాలి. ఈ పెసరపప్పు, క్యాబేజీ 2 ఈక్వల్గా ఉడికిపోతాయండి. పెసరపప్పు మీకు కొంచెం ఎక్కువ కావాలి అంటే వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం ఎక్కువే వేసుకుంటున్నానండి, టేస్ట్ బాగుంటుంది. లేదు మాకు ఎక్కువ అవసరం లేదండి అంటే కొంచెం వేసుకోండి. పెసరపప్పు కూడా వేసుకున్న తర్వాత ఈ 2 బాగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉప్పు వేయొద్దు. మనం ఫస్ట్ కానీ ఉప్పు వేసామంటే పెసరపప్పు ఉడకదండి, అందుకని ఉప్పు వేయకుండా బాగా వేయించుకోవాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఎందుకంటే మనకి క్యాబేజీ మగ్గాలి కాబట్టి, అలాగే పెసరపప్పు కూడా ఉడకాలి కాబట్టి ఒక 2 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, మగ్గనివ్వండి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి చూడండి. మనం దీంట్లో మనకి క్యాబేజీలో వాటర్ వస్తుందండి, ఈ వాటర్ ద్వారానే బాగా మగ్గిపోతుంది. పెసరపప్పు కూడా చక్కగా, అంటే పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మనకి మూత పెట్టుకుంటే ఈ క్యాబేజీలో ఉన్న విటమిన్స్ మొత్తం పోతాయి. అందుకని మూత పెట్టి చక్కగా మగ్గించుకోండి, బాగా మగ్గిపోతుంది. మనకి క్యాబేజీలో వాటర్ వస్తాయి కాబట్టి ఈ వాటర్తోనే మగ్గిపోతుందండి. దీంట్లో కొంచెం పసుపు వేసుకోండి, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలియబెట్టాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఒక 5 నిమిషాలు టైం తీసుకుంటుందండి దీనికి. ఎందుకంటే మనకి క్యాబేజీ బాగా ఉడకాలి కాబట్టి
మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకుంటూ ఉన్నారంటే మధ్య మధ్యలో చక్కగా వేగిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా పసుపు వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొకసారి మూత పెట్టండి. అంటే ఉడకపోతే, అంటే మనకి క్యాబేజీ ఉడికినట్లు అనిపించకపోతే ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, చక్కగా ఉడికిపోయింది. చూడండి, మనకి పెసరపప్పు కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ మీరు ఉప్పు వేసారంటే పెసరపప్పు ఉడకదు, ప్లస్ మనకి ఇది పొడి పొడిగా రాదండి. క్యాబేజీలో వాటర్ వస్తుంది కాబట్టి పొడి పొడిగా రాకుండా ముద్దగా అయిపోతుంది, కూరలాగా వచ్చేస్తుంది. ఈ విధంగా రాదు. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఉడికిందా లేదా చూసుకొని ఉప్పు వేసుకోండి, లేకుంటే మనకి పచ్చిగానే ఉంటుందండి. సాల్ట్ మీ రుచికి సరిపడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలియబెట్టండి. అంటే మొత్తం ఈ ఫ్రైకి మొత్తం బాగా పట్టేటట్టు కలపండి. ఇప్పుడు దీంట్లో కారం, ఇక్కడ పచ్చిమిర్చి వేసుకోవచ్చు అని చెప్పాను కదా, మీ ఇష్టం అండి. పచ్చిమిర్చి వేసుకున్నా ఒకటే. ఇక్కడ నేను కారం వేసుకుంటున్నాను, మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి వేసుకోండి. ఈ కారం మీ రుచికి, అంటే మీరు ఎంత కారం తినగలరో అంత వేసుకోండి. కారం వేసిన తర్వాత ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. ఈ ధనియాల పొడి 1.5 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర, నేను ఫస్ట్ చెప్పున్నానండి మీకు, సాంబార్ పొడి తయారు చేసి పెట్టుకోండి అని చెప్పాను కదా, అది వేసుకున్నా కానీ మంచి టేస్ట్ వస్తుందండి. మీ దగ్గర మీరు కానీ చేసి పెట్టుకున్నట్లయితే ఆ పొడి కూడా వేసుకోండి. నేనైతే ఆ పొడి వేస్తాను, కానీ మీకు చూపించడం కోసం ఇక్కడ నేను ధనియాల పొడి వేశాను. అంటే అందరి దగ్గర అది అవైలబుల్లో ఉండదు కాబట్టి ఇలా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పాను. ఆ పౌడర్ కానీ ఉంటే అది వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అది వేసుకున్న తర్వాత ధనియాల పొడి వేసుకోవద్దండి, ఎందుకంటే దాంట్లోనే అన్నీ ఉంటాయి కాబట్టి, ధనియాలు, జీలకర్ర అన్నీ దాంట్లో ఉంటాయి కాబట్టి అది వేసుకుంటే ధనియాల పొడి, పసుపు ఇవి అవసరం లేదు. ఇలా బాగా కలియబెట్టిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర చల్లుకోండి. కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా, ఎంతో ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, క్యాబేజీ ఫ్రై ఎలా తయారు చేసుకోవచ్చో. చాలా సింపుల్ చేసుకోవడం, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ దేంట్లో అయినా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.